guys, welcome back to my YouTube channel. This is AD on Super Bike. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మన మైక్ టెస్టింగ్ అనమాట. నిన్న కొత్త మైక్ పెట్టాం కదా, అంటే నిన్న కాదు యాక్చువల్లీ ఇదే ఇంట్రో నేను ఒక 6 times ఇచ్చాను. ఇవాళ అని కాదు, బ్యాక్ 4 days నుంచి మైక్ సెట్ అవట్లా. ఏమైంది అంటే మనది వచ్చేసి లౌడ్ ఎగ్జాస్ట్, వెరీ లౌడ్ ఎగ్జాస్ట్. ఈ లౌడ్ ఎగ్జాస్ట్కి మైక్ కూడా పని చేయట్లేదు. కాదు మన తప్పే, ఇంత లౌడ్ ఎగ్జాస్ట్ పెట్టుకొని మైక్ని అలా వదిలేస్తే అదేం పని చేస్తుంది చెప్పండి. సో దానికి చాలా జుగాడ్స్ చేస్తే ఇప్పుడు అది సెట్ అయింది. ఆల్రెడీ నేను చెక్ చేశాను, చెక్ చేసి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాను. బ్యాక్ ఒక 6 times చేశాను చెప్పా కదా, అప్పుడు నేను చెక్ చేయకుండానే జుగాడ్ చేసేసి స్టార్ట్ అయిపోయాను. అంటే 6 times చేసా కదా, ఒక్కొక్కసారి ఒక్కొక్క జుగాడ్ చేసా. ఇప్పుడు ఈ వీడియో ఎండింగ్లో నేను ఎలా చేశానో చూపిస్తా. అండ్ ఇప్పుడు బైక్ ఆడియో అంటే బైక్ సౌండ్ క్లియర్గా వస్తుంది. వైజర్ ఓపెన్ చేసే ఉంది కానీ మీకు అసలు విన్ నాయిస్ రాదు, అస్సలు రాదు. అండ్ నా వాయిస్ కూడా క్లియర్గానే వస్తుంది. ఇప్పుడు వైజాగ్ క్లోజ్ చేసి మాట్లాడుతున్నా. ఐ థింక్ ఇప్పుడు కొంచెం వాయిస్ ఎక్కువ వస్తూ ఉండుంటుంది, బట్ పర్లేదు, మేనేజబుల్. పాస్ బోయా మైక్కి అంటే ఇది చాలా బెటర్ అనమాట. బోయా మైక్కి అసలు సౌండే వినిపించేది కాదు, లైక్ అది అసలు సూటబులే కాదనమాట. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో డెస్టినేషన్ తెలియదు, అలా కొంచెం సేపు తిరిగేసి రావడానికి అండ్ మైక్ టెస్ట్ చేయడానికి. బైక్ యాక్టివ్గా లేను 3 days జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ మైక్. ఈ మైక్ సెట్ అవ్వలేదు అని చెప్పి నేను సైలెంట్గా ఉన్నా. ఇది దీని మీదే పనిచేస్తూ ఉన్నా. ఇప్పుడు ఇది బ్యాగ్స్ సెట్ అయిపోయింది. సో నా వెనకాల మా దాదా ఉన్నారు, లేకపోతే నేను ఈ రోడ్స్ ఎలా వెళ్తానో తెలుసు కదా, మనం గాల్లో వెళ్తాం ఈ రోడ్లో 170, 180లో. బట్ బెటర్ స్లోగా వెళ్ళడం బెటర్, ఎందుకంటే కొంచెం ఏజ్డ్ పర్సన్, ఆయనకి బైక్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట. మన బ్యాగ్ ఎక్కడం అంటే ఇంకా ఇంట్రెస్ట్. సో అలా వెళ్ళేసి ఒక టీ తాగేసి, నాకు తాగే అలవాట్లేదు, సో అలా వెళ్ళేసి ఒక రౌండ్ వేసేసి వద్దాం. ఇప్పుడు బైక్ సౌండ్ మీకు గోప్రోలో నుంచి క్లియర్గా వినిపిస్తూ ఉంటుంటుంది. అండ్ నేను ఎగ్జాస్ట్ పెట్టినప్పటి నుంచి మీకు అసలు సౌండే వినిపించాలా క్లియర్గా. సో ఎలా ఉంది సౌండ్ ఇప్పుడు చెప్పండి. నేను ఒకసారి ఎడిట్ చేసేటప్పుడు చూస్తా, బైక్ సౌండ్ అంత క్లియర్గా లేకపోతే నేను ఎక్కడో దగ్గర క్యాప్షన్లో అంటే కింద రాసి పెడతా, అంత ఏం బాగాలేదు బైక్ సౌండ్ అని చెప్పి. అండ్ మీరు రియల్గా వింటే బా అంతా బాగుంటుంది, అంటే బైక్ సౌండ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇవాళ వచ్చేసి ఇదనమాట. ఈ వ్లాగ్ నేను ఇవాళే పెట్టేస్తాను, ఎందుకంటే నేను 4 days ఇన్యాక్టివ్గా ఉన్నాను. సో ఆ గ్యాప్ కవర్ చేయాలి కాబట్టి నేను ఇది ఇవాళ ఇప్పుడే ఎడిట్ చేసేసి ఇప్పుడే పెట్టేస్తాను. సో మన దానిలో ముస్లిం కమ్యూనిటీ ఎవరన్నా ఉంటే వాళ్ళకి హ్యాపీ ఈద్ అనమాట. ఫస్ట్ విజయవాడ నుంచి చాలా మెసేజెస్ వస్తున్నాయి నాకు, ఎప్పుడు వస్తున్నారు ఏంటి అని. ఒక 3-4 daysలో వచ్చేస్తాను నేను విజయవాడకి. చాలా మెసేజెస్, అండ్ నేను కొంతమందికి రిప్లై కూడా ఇవ్వట్లేదు, ఎందుకంటే నేను అసలు విజయవాడలోనే లేను అని. సో నో వరీస్, 3 days 4 daysలో విజయవాడలో ఉంటా. అండ్ ప్లేస్ నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఒక పక్కన రివర్ ఫ్లోట్ అవుతూ ఉంటుంది, ఇంకో పక్కన మనకి ఫుల్ ప్లాంటేషన్స్ ఉంటాయి. సో ఇప్పుడు కొన్ని పిక్చర్స్ తీసుకుని వెళ్దాం. నా ఏమున్నాయి ఓకేనా హాట్, ఓకేనే బోసో. ఠీక్ హై చలో, మన ఫోటో సెషన్ అయిపోయింది. ఫాలోవర్స్ వస్తున్నారు. అరే 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 పెద్ద సెలబ్రిటీ ఫీలింగ్ వస్తుంది, చేయకండి అట్లా. కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. ఠీకే బాయ్. ఈ రోడ్లో నేను కార్ వేసుకొని వచ్చా. యూ వోంట్ బిలీవ్, అసలు మామూలుగా అయ్యా తగిలేస్తుంది, పక్కా తగిలేస్తుంది.
ఎవరు రావట్లేదుగా. ఓకే, సో అక్కడ ఎన్ని బైక్స్ తగిలినాయి చూడండి, అక్కడ వైట్ మార్క్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇదేమో బారుగా కూడా లేదు, బారుగా ఉంటుంది. ఇది కాదు సార్. నా బచ్ గయా. అమ్మ ఇంకోటి ఉంది, ఇదంత హైట్ ఏం లేదు. ఓ ఉంది, ఇదే ఇంకా డేంజర్. ఏ ఆగబే నీ అమ్మ. నాకు ప్రాబ్లం ఏం లేదు, డైరెక్ట్ ఇది ఎగ్జాస్ట్కి తగిలేస్తుంది. ఎగ్జాస్ట్కి బొక్కబడి స్పీడ్గా వస్తే బొక్కబడిపోద్ది పక్క, చాలా ఇంపాక్ట్ ఉంటుంది అది. సో ఈ కష్టాలు అనమాట. అండ్ అది గ్రౌండ్ క్లియరెన్స్ కొంచెం ఎక్కువే ఉంటుంది. అయినా వేరే డుకాటి సుజుకీలో వెళ్తే ఇంకా అంతే, అసలు ఏముండదు గ్రౌండ్ క్లియరెన్స్. స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా, పాట్ హోల్స్ ఏమొచ్చినా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, లేదంటే కష్టం. ఇంకా బైక్స్ వాటికి ఫెయిరింగ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫెయిరింగ్స్ పగిలిపోతాయి. సీనియర్ సిటిజన్స్ మీటింగ్ అనమాట అక్కడ. అక్కడ కాదు, ఇంతమంది అడుగుతున్నారు సౌండ్ చూపి అని. ఇంకేం చేస్తాం. అస్తే చెవులు పగిలిపోతాయండి. ఠీకే. నేను ఇదిగో మొన్న ఈ స్పీడ్లో వెళ్తున్నా, ఇట్లాగే 20 ఇలాగే ఉన్నాయి రోడ్స్, ఈ స్పీడ్లో వెళ్తున్నా. అది రికార్డ్ అయింది, కానీ అక్కడ మైక్ అసలు బాగాలేదు. చెప్పా కదా దీని ముందు ఒక 6 బ్లాక్స్ చేశానని. ఠీక్ వచ్చే 6 బ్లాక్స్లో ఇట్లాగే వెళ్తుంటే అది కొట్టడానికి లేచి స్లోగా వెళ్ళు అంట. కొట్టడానికి లేచి స్లోగా వెళ్ళు అంట. కళ్ళు కనిపించట్లేదా, నేను స్లోగానే వెళ్తున్నా కదా, కళ్ళు కనిపించట్లేదా, స్లోగానే వెళ్తున్నా అంటే ఇంకా గొడవ ఆడడానికి ఆగితే సైలెంట్ అయిపోయింది. వెళ్ళింది వాళ్ళని. ఇది ఆవులు అయితే సౌండ్కి కొంచెం డిస్టర్బ్ అవుతాయి. అలాగే చాలా మంది కంటెంట్ కూడా చేస్తారు వీటితో. ఈ రోడ్లో నేను రోజు వస్తా. ఈ రోడ్లో నాకు ఒక యాంటీ ఆవు ఉంటుంది, చూపిస్తుంది. అది నన్ను చూసినమ్మంటే పొడవడానికి వస్తుంది. అది కట్టేసి ఉంటుంది యాక్చువల్లీ. అది పొడవడానికి వచ్చినమ్మంటే నేను చెప్తా, నీ అమ్మ నీ తల్లి రావే తొడగొట్టి మరీ చెప్తా, రా చూసుకుందాం రా, నీ దాన్ని కట్టేసి ఉంటుంది కదా, అది రాలేదు. ఒకవేళ అది వస్తే నేను ఎటు పరిగెత్తలేను కూడా. చూడండి మొత్తం పొలాలు, వీటి మధ్యలో చేయాలంటే నన్ను కొడతారు వాళ్ళు. ముందు వస్తుంది ఒకవేళ అది ఉంటే దాన్ని ఇరిటేట్ చేస్తాను నేను మళ్ళీ. నాకు ఇట్లా ఇరిటేట్ చేయడం చాలా ఇష్టం అనమాట, ఏ థింగ్ అయినా. ఇంకా ఎగ్జాక్ట్ ఈ ప్లేస్లోనే ఉంటుంది అది. లేదు ఇక్కడ ఇరిటేట్ చేస్తా, ఇక్కడ నుంచి ఇరిటేట్ చేసి వెళ్ళి దీని వెనకాల దాక్కుంటా, అది ఎగ్జాక్ట్ అక్కడ కట్టేసి ఉంటుంది. మళ్ళీ తర్వాత ఇటు సైడ్ నుంచి వచ్చి అటు సైడ్ తిరిగి ఇరిటేట్ చేస్తా.
భయపడి బయట ఉన్నాడు. అయ్యా అయ్యా అయ్యా, ఆపేసాడు. రారా అంటే రావట్లేదు. చాలా మంది బైక్ కోసం వస్తున్నారు వీళ్ళందరూ. వాడు భయపడి ఏడుస్తున్నాడు. అయ్యా నేనేం చేశాను. సౌండ్ విని భయపడి నన్ను చూసి భయపడతాడు. ఓకే చలో ఇక్కడతో వ్లాగ్ ఆపేస్తా. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. Hope you guys enjoyed this vlog. If you guys enjoyed, you guys know what to do. Hit the like, share and subscribe to my channel. This is ADN Superbike signing out. नाम क्या है? नाम क्या है? संजू. क्यानो बाईपास तुम्हें क्यानो బండి సౌండ్ చేస్తాను. నేనేం చేశాను రా? యా हाँ हाँ एडियन सुपर बाइक ये दिखा सो तुम्हें अम्मी किच्छु करबे ना क्या नो बाइक पर तुम्हें जल का बे क्या नो वाटर देते ఉంటే వద్దు किच्छु হবে না ঠিক আছে দেখবে আসো আসো কিছু হবে বলা కాకపోతే సైలెన్సర్లో నుంచి ఫైర్ వస్తుందా అని చూస్తావా అంటే వద్దు అని భయపడు. ఇది వచ్చేసి నా హెల్మెట్ లోపల అనమాట. ఇది వచ్చేసి నా ఇంటర్కామ్ మైక్. ఏదైతే నేను బ్లూటూత్ వాడుతున్నానో ఇది ఇంటర్కామ్. దీని మైక్ వచ్చేసి ఇది. అండ్ నేను గోప్రో యూజ్ చేసే మైక్ వచ్చేసి ఇది. ఒక పొట్లంలా ఉంది చూడండి. అంటే నేను మైక్ ఫుల్ లోపల పెట్టేశాను అనమాట. అక్కడ హోల్ ఒకటి ఉంటే ఆ హోల్లో పెట్టేశాను. మైక్ ఫుల్ ఒక స్పాంజ్ ఒక ప్లాస్టర్ వేసి పెట్టేశాను. అది ఒక పెద్ద బాల్లా అయిపోయింది. అండ్ మైక్ అయితే ఇప్పుడు నాది ఇక్కడ ఫ్రంట్ లేదు, ఇక్కడ ఉంది సైడ్. అండ్ ఇక్కడ ఉంది కాబట్టి ఫుల్ క్లోజ్ అయిపోయి ఉంటుంది. అండ్ విండ్ నాయిస్ కూడా రాదు. ఇప్పుడు నా మైక్ పొజిషన్ వచ్చేసి ఇదనమాట. ఈ వీడియోలో మీకు వాయిస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నా ప్రీవియస్ బ్లాగ్స్ చూస్తే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. అండ్ ఈ వాయిస్ ఎట్లా ఉందో అండ్ ఇంకేమన్నా ఇంప్రూవ్ చేయాలో కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్. సీ యూ అగైన్.